ఇది బ్రేకింగ్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే ట్రంప్ హత్య కుట్ర. యాక్చువల్‌గా నిజమేనా? ఈ టాపిక్ మీద మాట్లాడదాం. ఈ కథనం యొక్క అసలు అంశం ఏంటంటే, ఇక్కడ ట్రంప్ మీద ఇరాన్ హత్యకు ప్లాన్ చేసింది అనేది ఇక్కడ హత్యాయత్యానికి సంబంధించి కొత్త కుట్రపై ఇజ్రాయెలు, అమెరికాకి ఇంటెలిజెన్స్ ఇచ్చిందనేది ఒక పెద్ద టాపిక్ ఇప్పుడు. ఇది ఇరాన్ దాడి ప్లాన్‌ని అమెరికాకు ముందే చెప్పిందా అనేది ఈ కోణం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ఇరాన్ ఒక కుట్ర పన్నిందా? ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అమెరికాకు ముందుగానే చెప్పిందా? అమెరికా భద్రతా వ్యవస్థ కూడా ఇప్పుడు ఈ విషయం మీద అప్రమత్తమైందా? ఇది ఈరోజు టాపిక్. ఇప్పుడు అసలు కథ ఏంటంటే, ఇప్పుడు అమెరికా మీడియా సంస్థ CNN ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఏంటంటే, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఇటీవల అమెరికాకు ఒక కీలక సమాచారం ఇచ్చిందని. అదేంటంటే, ఇరాను ట్రంప్‌ను హత్య చేయడానికి ఒక కొత్త ప్రణాళిక రూపొందించినట్లు తమ వద్ద సమాచారం ఉందని అమెరికా అధికారులకు తెలిపిందని, ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా CNNకు తెలిసిందని చెప్పేసి చెప్పుకొచ్చింది. మరి ఇజ్రాయెల్ చెప్పేదాకా అమెరికాకు ఈ సమాచారం తెలియదా అంటే, అమెరికాకు ముందే సమాచారం తెలిసి ఉండొచ్చు. కాకపోతే ఇజ్రాయిల్ సమాచారంతో ఇది ఇంకా బలపడినట్లయింది. అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా గత కొన్ని వారాలుగా ట్రంప్పై ముప్పుకు సంబంధించిన సంకేతాలను అసలు గమనిస్తూ వస్తున్నాయంట. కానీ ఇజ్రాయెల్‌కి ఇచ్చిన సమాచారం మాత్రం ఒక నిర్దిష్ట కుట్రకు సంబంధించి కొత్త హెచ్చరికగా వీళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్, వీళ్ళ ఇంటెలిజెన్స్ 2 ఒకటే అయినాయి, టాలీ అయింది కాబట్టి. ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బహిరంగంగా ఈ వైట్ హౌస్ నుంచి ఏం రాలేదు ఇంకా. కానీ ఇరాన్ ట్రంప్‌ను ఎందుకు లక్ష్యంగా చేసుకుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుంటే, 2025లో అమెరికా డ్రోను దాడిలో ఇరాన్‌కు చెందినటువంటి ఒక ప్రముఖ సైనిక అధికారి కాసెం సొలైమానీ అనే వ్యక్తి మరణించిండు. అప్పట్లోనే ఈ దాడిని మేమే చేసినామని చెప్పేసి ట్రంప్ కూడా ధృవీకరించిండు. ఆ ఘటన తర్వాత అప్పటి నుంచి కూడా ఇరాన్ నాయకులు చాలాసార్లు ట్రంప్‌కి బెదిరింపులు చేశారు, హెచ్చరికలు జారీ చేశారు. నిన్ను నేను చంపేస్తాను తప్పకుండా అని. ఈ నేపథ్యంలో ఇది పరిగణలోకి తీసుకుంటే ఈ తాజా హెచ్చరికకు ప్రాధాన్యం ఏర్పడిందనమాట. అప్పుడు హెచ్చరిక చేసింది ట్రంప్ కూడా ఒక దశలో నన్ను చంపుతా ఇరాన్ అని చెప్పేసి అంటుంది అని చెప్పేసి ఆయన ఆ వాక్యాలను బలపరచడం, తర్వాత ఇంటెలిజెన్స్ కూడా దీనికి కుట్ర పన్నుతుందనేది రావడంతో దీనికి ప్రాధాన్యం అనేది ఏర్పడింది. మరి వైట్ హౌస్ ఏమంటుంది అంటే, ట్రంప్ గతంలో ఇరాను తనను చంపాలని కోరుకుంటుందని చెప్పేసి చెప్పిండు. మళ్ళీ అది ఆయన ప్రస్తావించిండు అనుకోండి. మరి ఈ ప్రెజెంట్ స్టేటస్ ఏంది అంటే మాత్రం, ఇజ్రాయెల్ అమెరికాకి ఈ విషయం ఎందుకు చెప్పిందో తెలుసా మరి? అమెరికా, ఇజ్రాయెల్ మధ్య చాలా కాలంగా ఇంటెలిజెన్స్ ఈ కోఆర్డినేషన్ అనేది ఉంది. భద్రతకు సంబంధించి, ఉగ్రవాదానికి సంబంధించి, ఇరాన్ కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు వాళ్ళు సమాచారాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ హెచ్చరికను కూడా అమెరికా భద్రతా సంస్థలు పరిశీలిస్తున్నాయి. అట్లాగే ప్రస్తుతం ఈ సమాచారం CNN, అక్కడ ప్రధాన ఛానల్ అయినటువంటి CNN, వాల్ స్ట్రీట్ జర్నల్స్ వంటి మీడియా సంస్థలు కూడా పబ్లిక్‌లోకి తీసుకొచ్చేసరికి ఈ హల్చల్ అంతా జరుగుతుంది. అయితే ఇరాన్ అధికారికంగా ఈ ఆరోపణలను ఇప్పటికి కూడా అంగీకరించలేదు. కానీ అమెరికా కూడా ఈ కుట్ర వివరాలను అధికారికంగా వైట్ హౌస్ కూడా ధృవీకరించలేదు. అందువల్ల ట్రంప్పై కొత్త హత్య కుట్ర ఉందనే విషయం ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ద్వారా మాత్రమే ఆధారిత మీడియా కథనాల ద్వారా మాత్రమే ఉంది. పూర్తిగా అధికారికంగా నిర్ధారణ మాత్రం ఇంకా వెలువడలేదు. కానీ నిప్పు లేనిదే పొగ రాదు కదా! అయినా ఇప్పుడు చెప్పేది ఏంటి? గతంలోనే ఇరాను నన్ను చంపాలని ప్లాన్ చేస్తుంది అని ఆయన నోటితోనే ఆయన చెప్పిండు కదా!